ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాకు నా మేనకోడలు పల్లవి ప్రేమే ముఖ్యం. అలాగే నా కుటుంబం పరువు మర్యాదలు కూడా. ఈ పరిస్థితుల్లో నేను పెళ్లిని ఆపలేను. ఏదేమైనా పల్లవిని నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే. గోపి గారు, మీరు అనుష ప్రేమని నా ప్రేమని అవమానిస్తున్నారు. మీరు ఇలా మాట్లాడకండి ప్లీజ్. నెల రోజుల్లో నువ్వు ఇంత ప్రేమ పెంచుకున్నావు. నేను 20 ఏళ్లుగా తండ్రిలా పెంచి పెద్ద చేశాను. నీకంటే నా ప్రేమ చాలా గొప్పది. వాళ్ళకేం కావాలో నాకు బాగా తెలుసు. ఒకవేళ నా మేనకోడలు పల్లవి నేను దేవుణ్ణి ప్రేమించను మావయ్య, తీసుకురమ్మంటే ఆ దేవుణ్ణైనా తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు నువ్వు పల్లవికి దేవుడితో సమానం కాబట్టి పెళ్లి చేసుకొని తీరాలి. మీకు మీ మేనకోడల మీద ప్రేమ మూర్ఖత్వాన్ని మించిపోయింది. మీకు మీ పల్లవి ప్రేమ జీవితం ముఖ్యమైతే నాకు నా ప్రేమ నా జీవితం ముఖ్యం. ఇంతవరకు అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్గా మాట్లాడాను. నా డెసిషన్ కూడా వినండి. నేను పల్లవిని పెళ్లి చేసుకోవడం జరగని పని. ఈ పెళ్లి జరగదు. గుడ్ బై. చరణ్, ఒక్క నిమిషం. ఈ ఫైల్ ఏంటో తెలుసా? తెలీదు. ఈ ఫైల్ మీ బిజినెస్కి సంబంధించిన లోన్ ఫైల్. హెడ్ ఆఫీస్ నుంచి క్లియర్ చేసుకొని ఈ రోజే నా దగ్గరికి వచ్చింది. ఈ ఫైల్ మీద నేను సంతకం చేయకపోతే లోన్ ఆగిపోతుంది. ఒకవేళ అదే జరిగితే మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. వాట్? ఆల్రెడీ మీ ఇల్లు కూడా మా బ్యాంక్ లోన్ షూరిటీ కింద ఉంది. సో ఈ లోన్ రిలీజ్ అవ్వకపోతే మీకు మీ ఇల్లు దక్కదు. అప్పుడు మీరందరూ రోడ్డు మీద నిలబడాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మేనకోడలు పల్లవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏం జరుగుతుందో అర్థమైందనుకుంటా. ఏంటి చరణ్, కోపం వస్తుందా? అదే కోపం నాకు వస్తుంది. కాకపోతే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. మా కోపం కూడా మా ఖర్చులు ఆదాయాల్లాగా కంట్రోల్డ్గా ఉంటాయి. అవి బ్యాలెన్స్ తప్పితే మేము తట్టుకోలేం, భరించలేం. పల్లవి నా మేనకోడలు.
నా ఎమోషన్. ఇక మా పరువు మర్యాదలు అవే మాకు ఆస్తిపాస్తులు. ప్రాణంగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నా మేనకోడలు బాధపడితే నేను డిస్టర్బ్ అయిపోయి భరించలేను. ఏంటి భరించలేనంటున్నావు? బెదిరిస్తున్నావా? లేదు, ఈ బెదిరించడాలు వార్నింగ్ ఇవ్వడాలు మాకే కొత్త. అలాంటిది మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాం? ఈ లోన్ ఫైల్ చేతులు పట్టుకొని సంతకం పెట్టను మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది అంటే ఏమనుకోవాలి? చూడు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళావా, పని చూసుకొని వచ్చావా, మా ఫ్యామిలీలో ఏ లోటు లేకుండా చూసుకున్నావా, ఇవే మా గోల్స్. మా లైఫ్ అంబిషన్స్, కన్న కలలు ఇవి కూడా ఫ్యామిలీ బరువులు మోస్తూ పక్కన పెట్టేస్తాం. అంటే మా ఫ్యామిలీ బాగుంటేనే మా కల, మా అంబిషన్. అవి డిస్టర్బ్ అయినా, మా కుటుంబంలో ఏ ఒక్కరు బాధపడినా మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు కూడా నాకు రెట్టింపు కోపం వస్తుంది. అది మాటల్లో, నాలో చూపించుకోకు. ఇది మా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. నా జీవితమే నా మేనకోడల్లో. అది అర్థమవడం కోసమే ఇదంతా చెప్పాను. ఇందులో పల్లవి మీద నాకున్న ప్రేమ కనిపిస్తుందో, నా కోపమే కనిపిస్తుందో నీకే తెలియాలి. దయచేసి నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి. పల్లవి కంటి నుంచి నీరు రాకూడదు. పల్లవి బాధపడకూడదు. ఏంటోదినా, నువ్వేమో సైలెంట్ గా ఉంటావు, ఇంకో పక్క పెళ్లి రోజు రానే వచ్చేసింది. అసలు ఏం చేద్దామనుకుంటున్నావు? టెన్షన్ తట్టుకోలేక తెలుసుకుందామని వచ్చాను వదినా. చూడు రితిక, చరణ్ ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోడు. ఎందుకంటే తన గురించి నాకు బాగా తెలుసు. అందం విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ అవ్వడు. అవును వదినా, తెలుసు కదా, ఆ రోజు స్టేజ్ మీద అందరి ముందు అసలు మీరు ఎవరూ నచ్చలేదని మోడల్స్ మొహం మీదే చెప్పాడు. అలాంటిది పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉండబోయే అమ్మాయి విషయంలో ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో ఆలోచించు. కాబట్టి సోడా బుడ్డి పల్లవిని చేసుకోడు అంటావు. మరెందుకు ఇంత పీకల మీద వరకు తెచ్చుకోవడం, నిజం చెప్పకుండా చివరి నిమిషం వరకు ఆగడం? అదే కన్ఫ్యూజన్ గా ఉంది వదినా. పోనీ నీ హెల్ప్ తీసుకోవచ్చు కదా వదినా. ఎందుకు నిన్ను కూడా అడగడం లేదు? ఏమని అడుగుతాడు? చరణ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు. నన్ను అడగడానికి ఈగో అడ్డొస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన మన రిలేషన్స్ అమ్మాయిని రిజెక్ట్ చేశాడు. అంతేకాకుండా పల్లవి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో నాకు శత్రుత్వం ఉందని చరణ్ ఫీల్ అవుతున్నాడు. అలాంటప్పుడు నాకు చెప్తే ప్రాబ్లం పెద్దదవుతుందని, సాల్వ్ అవ్వదు అని చరణ్ ఫీలింగ్ కూడా అయ్యుండొచ్చు. ఇంకోటి, నాతోనే నీకంటే అందగత్తెని నా భార్యగా తీసుకొస్తానని చెప్పి పల్లవి రావడంతో తను ఇంకా చిన్నబోయినట్టు అనిపించి ఎలా నాతో మాట్లాడాలో, ఎలా ఫేస్ చేయాలో తెలియని డైలమాలో ఉన్నాడు.
చరణ్ విషయంలో అన్నింటిలో కేరింగ్ తీసుకునే నన్ను ఈ విషయంలో దూరం పెడుతూ వచ్చాడు. అవునదినా, వెళ్ళి బామ్మతో చెప్పడం, ఆవిడ వెళ్ళి సంబంధం మాట్లాడొచ్చేయడం, నీతో ఒక్క మాటైనా చెప్పలేదు. పాపం గ్రాని ఏం చేస్తుంది? పల్లవి ఆరాటంతో వెళ్ళి చరణ్ మనసులో ఉన్న మనిషినే మార్చేసింది. చరణ్ది ప్రేమ, గ్రానీది విపరీతమైన పల్లవి మీద అభిమానం. అవునవును, ఈ రెండూ కలిపి మొత్తం పరిస్థితిని రాంగ్ రూట్ పట్టించాయి. ఎంతలా అంటే నిశ్చితార్థం వరకు చరణ్కి తెలీదు, చరణ్ ఇష్టపడ్డ అమ్మాయి గ్రానీకి తెలీదు. అవునదినా, ఆ రోజు ఏం జరుగుతుందో, చరణ్ ఎక్కడ గొడవ పడతాడో అనుకున్నాను. కానీ అదేం లేకుండా కామ్గా ఉన్నాడు. కామ్గా లేడు రితిక. మొత్తానికి అనూష ఏదో మెలిపెట్టి తుఫాన్ని తీరం దాటించినట్టుగా చరణ్ ఆవేశాన్ని అణిచేసింది. ఓ, అంతలా నిజం చెప్పకుండా చరణ్ అన్నయ్య కామయ్యేలా ఏం చేసుంటుంది వదినా? మిడిల్ క్లాస్ వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. పాపం ప్రాక్టికల్గా బతకడం మానేసి ఫ్యామిలీ కోసం కొన్ని చంపేసుకుని వాళ్ళల్లోనే దాచుకుని బతుకుతూ ఉంటారు. అర్థం కాలేదు వదినా. అర్థం కాకపోవడానికి ఏముంది? చరణ్ని పల్లవి చూసే ప్రేమ చూపులు, చరణ్ కనబడగానే ఆ సిగ్గు వెనుక నవ్వులు చూసి అక్క చరణ్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుందని అనూషకి అర్థమై ఉంటుంది. అయినా అర్థమైతే మాత్రం చరణ్ పల్లవిని ప్రేమించట్లేదు కదా వదినా? అక్కడికే వస్తున్నాను. మనం బంగారు గాజులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సుగుణమ్మ ఏమంది? ఏంటి వదినా, నువ్వు ముందు చెప్పిందే చివరికి వచ్చేసరికి మర్చిపోతాను. నన్ను అడిగితే నేనేం చెప్తాను? కానీ ఆ రోజు మాత్రం 2 గ్లాసులు జ్యూస్ తాగాను. అందుకే కళ్ళ ముందు అన్ని జరుగుతున్నా అన్ని అనుమానాలేని. సర్లే వదినా, క్లారిటీగా చెప్పు, టెన్షన్ తట్టుకోలేను నేను. అదే, మా పల్లవి చాలా మెతక, ఎవరు నొచ్చుకున్నా చూడలేదు, మాట కరుకు, మనసు చెరుకు, ఎక్సెట్రా కొన్ని క్వాలిటీస్. కాబట్టి పల్లవి కనిపించేంత స్ట్రాంగ్ కాదు, చాలా సెన్సిటివ్. అందుకే చెప్తే పల్లవి ఏం చేసుకుంటుందో, ఏం బాధపడుతుందో అని అనూష నిజం చెప్పి ఉండదు. అయినా అసలు అనుషకు తెలుసుంటుందా చరణ్ లవ్ చేస్తున్నాడని? అసలు చెప్పుంటాడా? ఇప్పుడు పనికొచ్చే డౌట్ అడిగావు. ఆ రోజు గ్రానీకి హార్ట్ స్ట్రోక్తో బాగోకపోయినా ఇంకో కన్ను చరణ్ మీదే ఉంది. అవును, మనం నాశనం అయిపోతున్నా పక్కడు బాగుపడకూడదనే బుద్ధి పుట్టుకతో వచ్చింది ఎక్కడికి పోతుంది? ఏంటి ఆ పీత బ్రెయిన్ కి పని చెప్పి తెగ ఆలోచిస్తున్నావు? అయ్యో ఏం లేదు వదినా, నువ్వు అన్నీ అబ్జర్వ్ చేస్తావు. భయంకరమైన కాన్సంట్రేషన్ నీదని అనుకుంటున్నా. ఎక్స్ట్రాలొద్దు, పేగులు తీసి గిటార్ వాయిస్తా. అలా అక్క మీద ఉన్న అనూష ప్రేమ అక్కకి ఏమవుతుందో అని చరణ్కి చెప్పకుండా ఆపుతుంది. అయినా ఆపితే ఆగే టైప్ కాదు కదా మన చరణ్ అన్నయ్య. ప్రేమ విషయంలో మహామహులే చేతులు కాల్చుకున్నారు. పైగా చరణ్కి అనూష మీద ఉన్న సిన్సియర్ లవ్ చరణ్కి చరణ్నే దూరం చేసేస్తుంది. పైగా సిన్సియర్ ప్రేమలు అంత ఈజీగా దక్కవు. అసలే చరణ్ది వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవ్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం వదినా? పిచ్చి మొద్దు, అనూష కూడా సిన్సియర్గా చరణ్ని లవ్ చేస్తే అప్పుడు అక్క లేదు తొక్క లేదు, చరణే నా ప్రాణమని కుండ బద్దలు కొడుతుంది. ఎగ్జాక్ట్లీ. అలా జరగలేదంటే అనూష ప్రేమించలేదనే కదా, చరణ్ది వన్ సైడ్ లవ్ అనే కదా. అవునదినా, కరెక్ట్ గా చెప్పావు. ఆక్పాక్ కరేపాక్లా ఉన్న పజల్ని క్లియర్ గా చెప్పావు. కాని వదినా, ఇలాగే వెళ్తే ఆ పల్లవి ఎక్కడి ఇంటి కోడలు అయిపోద్దో, చరణ్ ఏమైపోతాడనని పిచ్చి టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చెయ్యి, నిన్ను ఫాలో అయిపోతా.
జరిగేది జరుగుద్ది అని వదిలే. అన్నీ మన గ్రిప్లోనే ఉన్నాయి. ఏ టైంలో రాయి వేస్తే పల్లవికి తన మీద ఫ్యామిలీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. అయినా ఇంకేముంది, పెళ్ళే కదా అసలైన ఇన్సిడెంట్. అప్పుడు పరువు పోతే ప్రాణం పోయినట్టే కదా వదినా. అంతే కదా రితిక. అందులో వింతేముంది? మనకు కావాల్సింది అదే. లేకపోతే నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పల్లవికి తెలియాలి కదా. నువ్వు సూపర్ వదినా. ఇంతకీ గ్రాని టెన్షన్ ఏంటి? ఏమో వదినా, చాలా టెన్షన్ పడుతుంది. పక్కనే నా మొగుడు, అడుగుదామంటే చెప్పడు. కానీ ఇద్దరిలో టెన్షన్ మాత్రం తెలుస్తుంది. అనుషాని లవ్ చేశానని చరణ్ గ్రానీకి నిజం చెప్పుంటాడా? ఫ్రెండ్స్ 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 చరణ్ గారు ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ అనుష గారు, ప్లీజ్. అసలు మా అనుష నిన్ను ప్రేమించట్లేదు. ఈ లోన్ రిలీజ్ అవ్వకపోతే మీకు మీ ఇల్లు దక్కదు. నా మేనకోడలు పల్లవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. చందు, ఒకసారి చరణ్కి ఫోన్ చేయి. గ్రాని, చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫైనల్గా చరణ్ పల్లవి ఇంటికి వెళ్తాడు కాబట్టి ఒకసారి పల్లవికి ఫోన్ చేస్తే అక్కడ సిచ్యువేషన్ ఏంటో మనకు తెలుస్తుంది కదా. కరెక్టే. హలో, చెప్పండి బామ్మ. అమ్మా పల్లవి, నిన్ను రెడీ చేశారా? అది నీతో ఒకసారి మాట్లాడాలమ్మా. చెప్పండి బామ్మ, పర్లేదు. అది కాదు, పక్కన ఎవరున్నారు? లేదంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావా? హాల్లో అందరూ ఉన్నారు. బామ్ముంది, అక్కుంది, అంతా హడావిడిగా ఉంది బామ్మ. ఇంకాసేపట్లో పెళ్లి మండపానికి బయలుదేరుతున్నాం. చెప్పండి, ఏదో మాట్లాడాలంటున్నారు. అంటే ఇంకా పెళ్లి మండపానికి బయలుదేరలేదు కదా? గౌరీ పూజ అవ్వగానే బయలుదేరుతాం బామ్మ. పెళ్లి రోజు ఫోన్లేంటే మాట్లాడుతుంటే ఇంటికి వెళ్ళాక ఎదురుగా మాట్లాడదులే. ఏంటి వనజాక్షి, మనవరాలి రాక కోసం పొంగిపోతూ ఎదురు చూస్తున్నట్టున్నావు? పెళ్లి మండపానికి ఇంకా బయలుదేరలేదు, అప్పుడే ఫోన్ చేశావు? ఇంకాసేపు ఆగితే నువ్వే వచ్చి తీసుకెళ్ళిపోతావేమో. తాళి కట్టకుండానే అప్పుడే పల్లవిని ఇంటికి తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నావు. నేను లేని లోటు ఆ ఇంట్లో పల్లవికి ఉండదు వనజాక్షి. నా అంత ప్రేమగా చూసుకుంటావు, అర్థమవుతోంది. ఈ ప్రేమ కాస్త పెళ్ళయ్యేదాకా దాచుకో. ఇంకెంత, ఆ పెళ్ళేదో అవగాని
ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని మీ ముచ్చట్లు గంటలు గంటలు చెప్పుకోండి. ఉంటాను మరి. ఇంకో గంటలో పెళ్లి మండపానికి వచ్చేస్తాం. త్వరగా రెడీ అవ్వు. అవతల గౌరీ పూజకి టైం అవుతోంది. ఎలా చెప్పాలరా? నిండు చందమామల పల్లవి రెడీ అయి ఆకాశాన్నే అందుకున్నంత ఆనందంతో పొంగిపోయి వాళ్ళు మాట్లాడుతుంటే పెళ్లి జరగదని పిడుగులాంటి మాట ఎలా చెప్పరా? సముద్రం అంత ఉప్పొంగిపోతున్న ఆనందాన్ని నిజం చెప్పి ఎలా అల్లకల్లోలం చేయగలను చెప్పు? నా చేతులతో నేనిచ్చిన ఆనందాన్ని ఎలా లాక్కోవాలో అర్థం కావట్లేదు చందు. వాళ్ళ మాటలు హడావిడి చూస్తుంటే చరణ్ ఇంకా అక్కడికి వెళ్ళినట్లేదు చందు. అంటే అసలు విషయం ఇంకా చెప్పలేదని అర్థమవుతుంది గ్రాని. చెప్తే ఎన్ని గొడవలు అవుతాయి, ఎన్ని టెన్షన్లు. ప్రమాదం అంచున ఉన్నట్టుంది పరిస్థితి. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతుంది. గ్రాని, ముందు మీరు టెన్షన్ పడకండి ప్లీజ్. బాధపడుతూ అక్కడే ఆగిపోలేం కదా. అవును, ఇంతకీ చరణ్ ఎక్కడున్నట్టు? హారం సరి చేసుకుని వచ్చేసిందా? చెప్పనే లేదు అనుష.